ఓం నమో వెంకటేశాయ నమః. నేను సప్త శనివారాల వ్రతం బట్టి అప్పుడే 7 వారాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఈ రోజు వచ్చేసి 7వ వారము. 7వ వారం కూడా ప్రతి వారం లెక్కనే పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది అండి. ఈ వ్రతం బట్టినాక ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ అన్నీ మర్చిపోయి అయితే పూజ అయితే 7 వారాలు అయితే కంప్లీట్ చేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ వ్రతం పట్టే వరకే మన చేతిలో ఉంటుందండి. పట్టినాక మొత్తం ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. అంత ప్రశాంతంగా అంత మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా పట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం పట్టండి. చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలాంటి టెన్షన్స్ ఉన్నాయి కానీ అన్నీ పోతాయి. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈరోజు మాత్రం నేను మాత్రం భోజనాలు అయితే ఏం పెట్టుకోలేదండి. ప్రసాదాలే తిల్ల చేసేసుకొని అయితే అవే నైవేద్యాలుగానైతే ఎక్కువ కప్పులలో పెట్టించి అయితే ఇచ్చాను. చాలా మంచిగా అనిపించింది. మనకు ఆ తండ్రి ఎంత ఇస్తే ఫ్యూచర్లో అంత చేసుకోవచ్చు. ఇప్పటికైతే భోజనాలను అయితే ఏం పెట్టుకోలేదు. ఇంటి దగ్గర వాళ్ళకి వాయినాలు ఇచ్చేసి అయితే పసుబొట్టు అయితే ఇచ్చేసాను. అసలు ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నానండి ఈ వ్రతం చెయ్యాలి అని. ఇన్ని రోజులకు కుదిరి ఇప్పటికైతే నా వ్రతం అయితే సక్సెస్ఫుల్గానైతే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా? చేసిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చినాయో కింద కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం పట్టాను. నాకు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. పట్టిన తర్వాత వ్రతం అయిపోయాక ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి. ఇప్పటికైతే మనసుకైతే ప్రశాంతంగా చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. సాటర్డే వచ్చింది అని అంటే అసలు మనకు టైం తెలియకుండానే అయిపోతుంది. కొంచెం లేట్ లేసే వాళ్ళం ఆ రోజు ఇంకా ముందుగా లేచేసుకొని అయ్యో టైం అయిపోతుంది అన్న టైంలోనే మనం పూజ అయితే చేసేసుకుంటాం. మొత్తం వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడండి. మన చేతుల్లో అయితే ఏముండదు, మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది. నాకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండి పూజ చేసుకున్నందుకు మాత్రము. అందరికైతే ముందుగా మళ్ళొకసారి ఓం నమో వెంకటేశాయ. చూడండి ఆ తండ్రి ఎంత చక్కగా ఉన్నాడో. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి. అక్కడ ఎంతసేపు కూర్చున్నా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను మాత్రం పొద్దున్నే చేసుకున్నానండి. ప్రతి వారము అయితే నా పొద్దున్నే 6:30 వరకు అయితే పూజ కంప్లీట్ అయిపోయేది. ఎవ్రీ వీక్ అలానే అయ్యేది.